రారోయి మా ఇంటికి మావో మాటున్నది మంచి మాటున్నది. ఈ పాటలు వినగానే మనకి టక్కుమని గుర్తొచ్చే మహానటి సావిత్రి గారు. నటనకే నటన నేర్పిన మహానటి ఆవిడ జీవితం గురించి చాలా రకాల విషయాలు మనం తెలుసుకున్నాం, విన్నాం. అండ్ ఇటీవల వచ్చిన మహానటి సినిమాలో కూడా వారి జీవితంలో జరిగిన కొన్ని ఘట్టాలని క్యాప్చర్ చేసాం, చూసాం. సరే, ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నాం మనం అంటే వారి కుమార్తె ప్రపంచానికి సావిత్రి గారికి సంబంధించిన విషయాల ఏకైక ప్రతినిధి అండ్ ప్రామాణికం అని చెప్పాలి. విజయ చాముండేశ్వరి గారి ఇంట్లో ఉన్నాం మనం చెన్నైలో. చాలా అందంగా, కళాత్మకంగా, శాంతంగా ఉండే ఈ ఫ్లాట్లో మనం చూడబోతున్నాం. సావిత్రి గారి ఆనవాళ్ళు, చిహ్నాలు అక్కడక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. చాలా మనసంతా పొంగిపోతూ ఉంటుంది అనమాట. లెట్స్ టేక్ ఎ టూర్. ఇది హోమ్ టూర్ లాంటి వీడియో కాదు. దిస్ ఇస్ యాక్చువల్లీ మోర్ టు రెమినిస్ ద గ్రేట్ వన్ అండ్ ఓన్లీ సావిత్రి గారు. అండ్ ఆఫ్ కోర్స్ వంటింటి నుంచి మొదలు పెడుతున్నాం. సావిత్రి గారి వంటల గురించి నాకు పెద్దగా తెలియదు, కానీ ఇక్కడ ఈ ఫ్లాట్లోనే ఒక చోట మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఒక 2 వెండితో చేసిన వాల్ పీసెస్ ఉన్నాయన్నమాట. అవేమిటంటే సావిత్రి గారు స్వయంగా పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేసిన 2 అద్భుతమైన వాల్ పీసెస్ అనమాట. వాటిని ఏమనాలి, ఆకృతులు కాబట్టి అది పెయింటింగ్ కాదు, వెండిపూతతో చేసిన అద్భుతమైన శ్రీరామ పట్టాభిషేకం సంబంధించింది. అలాగే మరొక లక్ష్మీదేవికి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ వాల్ పీస్ అనమాట. ఎనీవే, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఇక్కడ మనం సావిత్రి గారి కుటుంబం అంటే కూతురి కుటుంబం అన్నమాట. కొడుకులు, మనవలు, అందరి వారి ఫోటోగ్రాఫ్స్ చూస్తున్నాం. సావిత్రి గారి ముని మనవడు రిత్విక్ అనమాట. ఇక్కడ సంగీతం నేర్చుకుంటూ ఇప్పుడు మ్యూజిక్ అకాడమీ చెన్నైలో కచేరీలు కూడా చేస్తారు. ఇక ఈ పెయింటింగ్ చూస్తే ఇంకా మాటలు రావు కదా, మాటలు ఆగిపోతాయి కంప్లీట్గా. ఈ పెయింటింగ్ మొన్ననే తోట తరణి గారు వేయించి ఇచ్చారట వారి శిష్యుల చేత. ఎంత అందంగా ఉంది. బట్ పెయింటింగే. సజీవంగా సావిత్రి గారిని చూసిన వారు మాత్రం చాలా 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 అదృష్టవంతులు. ఓకే, ఇటువైపు వద్దాం. మనకి ఇదిగో స్టాంప్, జమినీ గణేశన్ గారి స్టాంప్ ఇది. దానికి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ కప్, మగ్ అన్నమాట. ఇక్కడ కూడా చూస్తున్నాము సావిత్రి గారి పోస్టల్ స్టాంప్ వేసి. అలాగా సావిత్రి గారి అమ్మమ్మ గారు ఆవకాయ పెట్టిన జాడీ. సావిత్రి గారి అమ్మగారు ఆవకాయ పెట్టిన జాడి ఇది. కెన్ యూ బిలీవ్ ఇట్? అంటే ఇది యాక్చువల్లీ చూస్తే ఒక రేర్ పీస్. ఇన్నేళ్ళు దీన్ని ప్రిజర్వ్ చేశారు అంటే అర్థం చేసుకోవచ్చు. కోర్స్ మరి అమ్మకి సంబంధించినవన్నీ చాలా ప్రెషియస్ కాబట్టి. సో సావిత్రి గారి అమ్మగారు ఆవకాయ ఇదే జాడీలో పెట్టారు. అండ్ ఇక్కడ మనం ఒక బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్ చూస్తున్నాం. బహుశా నర్తనశాల సినిమా తర్వాత జరుగుతున్న అవార్డ్ ఫంక్షన్ ఇది. సావిత్రి గారు, జమినీ గణేశన్ గారు, మన నెహ్రూ గారు, అఫ్ కోర్స్ ఎన్టీ రామారావు గారు, అండ్ ఇక్కడ వెనకాల శివాజీ గణేశన్ గారు ఉన్నారు. అలాగా ప్రముఖులందరూ కలిసి ఉన్న ఈ ఫోటోగ్రాఫ్. లక్ష్మీరాజ్యం గారు ఉన్నారు, సినిమా ప్రొడ్యూసర్ అనమాట లక్ష్మీరాజ్యం గారు. బ్యాక్గ్రౌండ్లో మన వాయిస్ వింటున్నాం, సావిత్రి గారి అల్లుడి వాయిస్ అనమాట. సో ఇక్కడ మాయాబజార్ కలర్తో రిలీజ్ చేశారు ఇటీవల కాలంలో. అంటే పాత సినిమా అయినా కలర్తో మాయాబజార్ ఎలా ఉంటుందని చెప్పి. అఫ్కోర్స్ బ్లాక్ అండ్ వైట్ చార్మ్ ఎంతైనా సరే అందం మనకి దేన్ని కూడా ఏది కూడా బ్లాక్ అండ్ వైట్ చార్మ్ని బీట్ చేయదు. బట్ ఆ కలర్ రిలీజ్ చేసిన సందర్భంగా ఇచ్చిన ఒక జ్ఞాపిక. అండ్ అలాగే చాలా ఉన్నాయి, చాలా జ్ఞాపికలు ఉండుంటాయి, ఇంకా చాలా లోపల పెట్టారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక బ్యూటిఫుల్ ద వన్ అండ్ ఓన్లీ జమినీ గణేశన్ గారు. యా, ఈ ఫోటోగ్రాఫ్లోనే అంత హ్యాండ్సమ్గా ఉన్నారంటే వీ కెన్ అండర్స్టాండ్. అంటే ఆ రోజుల్లో వారిని యాక్చువల్గా రియల్గా చూసిన వాళ్ళు ఏమని అనుకుంటారని. అండ్ ఇప్పుడు ఒక అందమైన ఫోటోగ్రాఫ్ నేను చూపించబోతున్నాను. 2 కళ్ళు చాలు ఆ ఫోటోగ్రాఫ్ చూడడానికి. ఆ ఫోటో వైపు మనం వెళ్తూ మాట్లాడుకోవాలి. ఈ జంటని చూసి ఆ రోజుల్లో ఎంతమంది ఎన్నిసార్లు దిష్టి తీసుంటారా అనిపిస్తుంది చూస్తే. అటువంటి జంట జమినీ గణేశన్ గారు, సావిత్రి గారు. మోస్ట్ హ్యాండ్సమ్, మోస్ట్ బ్యూటిఫుల్. ఇద్దరు కళ్ళల్లో అలా వెలుగులు, కళలు నింపుకుని ఒకే వైపు చూస్తున్న బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్ అది. అండ్
వారి అందమైన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ప్రపంచానికి తెలుసు. అండ్ వీటికి సంబంధించి అఫ్కోర్స్ ఒక సందర్భాన్ని మనం తీసుకుని విజయ చాముండేశ్వరి గారితో మాట్లాడాలి, తెలుసుకోవాలి యాక్చువల్లీ ఏం జరిగాయి. సినిమాల్లో వస్తున్న కథలు ప్రచురితమైనవి అవన్నీ కాదు, యాక్చువల్లీ వారి కుమార్తె చెప్పే కథని మనం తెలుసుకోవాలి. అండ్ ఇందాక చెప్పాను కదా, పూజ రూమ్లో ఉన్న 2 బ్యూటిఫుల్ వాల్ పీసెస్ అని చెప్పి, ఇది సావిత్రి గారు స్వయంగా పూజ చేసిన రామ పట్టాభిషేకం, శ్రీరామ పట్టాభిషేకం. అండ్ అక్కడ లక్ష్మీదేవి. అండ్ మనకు తెలిసింది ఏంటంటే అమ్మవారు చాలా ఇష్టమట సావిత్రి గారికి, అందుకే కుమార్తె కూడా చాముండేశ్వరి, విజయ చాముండేశ్వరి ఆ అమ్మవారి పేరు పెట్టుకున్నారు. అండ్ ఈ పూజ ఒక రూమ్ అంతా కూడా దాదాపుగా పూజ గదిలో ఉండేదట వారి ఇంట్లో. అలాంటి భక్తి శ్రద్ధలతో పూజ చేసేవారు. అఫ్కోర్స్ విజయ చాముండేశ్వరి గారు పెద్ద పూజ చేయరు, కానీ ఇవే అంటే వీటన్నిటిని ప్రిజర్వ్ చేయడమే ఆవిడ పూజ అనమాట. లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ మరొక బ్యూటిఫుల్ రూమ్లోకి. ఇక్కడ సావిత్రి గారు అండ్ ఇక్కడ రేఖా గారి ఫోటోగ్రఫీ. ఇది రేఖా గారు అందరికీ తెలుసు, జమిని గణేశన్ గారు పుష్పవల్లి గారుల కుమార్తె. అండ్ ఇక్కడ సోదరి విజయ చాముండేశ్వరి గారిని చూడడానికి తను వచ్చినప్పుడు విజయ చాముండేశ్వరి గారి భర్త గారు అంటే సావిత్రి గారు అల్లుడు గారితో తీసిన ఫోటోగ్రఫీని. అండ్ దెర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ అదర్ ఫోటోగ్రాఫ్స్ చూస్తాం. ఇంకా ఇప్పటికీ బికాస్ చాలా కాలం గడిచిపోయింది కాబట్టి ఆవిడకి సావిత్రి గారికి సంబంధించిన కొన్ని పుస్తకాలు, జమిని గణేశన్ గారి గురించిన ఒక బ్యూటిఫుల్ బుక్. అంటే ఇవన్నీ ఆశ్చర్యం కాదు, అలాంటి లెజెండరీ నటులు వాళ్ళకి సంబంధించి ఇంతమంది ఇన్ని పుస్తకాలు, బయోగ్రఫీస్ ఇలా రాస్తున్నారంటే నాట్ ఎట్ ఆల్ సర్ప్రైజింగ్, బికాస్ వాళ్ళ టైంలో దేవర్ ద వన్ అండ్ ఓన్లీ అండ్ కంప్లీట్లీ ఇంకెలా అంటే తిరుగులేని నటీనటులు అదనమాట. సో ఒక్కసారి మనం ప్యాన్ చేసుకుంటే అర్థమవుతుంది. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ స్పేస్. ఇక్కడ అక్కడక్కడ ఈస్థెటిక్గా ఆర్టిస్టిక్గా ఉండే చాలా లవ్లీ పీసెస్ కనిపిస్తున్నాయి. అది విజయ చాముండేశ్వరి గారి క్లాసిక్ టేస్ట్ అనమాట. అండ్ అక్కడ బయట చాలా అందమైన బాల్కనీ. ఆ బాల్కనీలో వీ హ్యావ్ అలా నిలబడితే గాలి వస్తూ ఉంటుంది. 17th ఫ్లోర్ కాబట్టి ఇంకా కూడా అందంగా ఒక లవ్లీ 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 స్పేస్ ఇది. ఇక్కడ చూస్తున్నాం మంచి కొన్ని క్యాక్టస్, కొన్ని బాన్సాయి మొక్కలు. అండ్ ఇది నగరం అంతా ఇలా కనిపిస్తుంది. ఇక్కడ కూర్చుని మనం ఏం చేయాలంటే సావిత్రి గారి సినిమా పాటలు హాయిగా పెట్టుకుని మంచి మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ ఒక కప్పు పెట్టుకుని కూర్చుని ఆలోచించుకోవాలి జీవితం గురించి. ఎలా అంటారు, ఏమంటారు? ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. ఇది హోమ్ టూర్ అన్ను, ఇట్స్ మెమరీ టూర్ అనమాట. సో వన్స్ అగైన్ వచ్చేసి మనం ఇంటిని ఇక్కడి నుంచి ఈ యాంగిల్ నుంచి చూసి ఈస్థెటికలీ ఆర్టిస్టికలీ డిజైన్డ్ కంప్లీట్లీ బై విజయ చాముండేశ్వరి గారు అదనమాట. దిస్ ఈజ్ అ లవ్లీ హౌస్. చూస్తున్నాం మనం. అది ఇంకా 2 గదులు ఉన్నాయి బై ద వే, మర్చిపోయే లోపు. లెట్స్ గో, కమాన్ కమాన్, ఫాలో మీ. అండ్ ఇక్కడ ఈ నిశ్శబ్దంలో కూడా ఏవేవో వినిపిస్తాయి, కనిపిస్తాయి ఇక్కడ. సో బ్యూటిఫుల్లీ డిజైన్డ్ ఇదంతా కూడా. స్టోరేజ్ అన్నట్టు లేదు. ఇక్కడికి వస్తే లెఫ్ట్లోకి వస్తే ఇదిగో ఇది పెయింటింగ్. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ పెయింటింగ్. ఇది సావిత్రి గారు ప్రిజర్వ్ చేసిన పిక్చర్ అట. ఈ పెయింటింగ్ ఏంటంటే సావిత్రి గారికి మోహన అనే ఆర్ట్ డైరెక్టర్ అప్పట్లో ఇచ్చారనమాట. మోహన గారు ఇచ్చిన పెయింటింగ్ని సావిత్రి గారు వారి ఇంట్లో పెట్టుకుని ప్రిజర్వ్ చేశారు. ఒక రిచ్ టేస్ట్ ఫర్ లైఫ్ అంటారు కదా, అలా ఉండేవారు మన సావిత్రమ్మ గారు. ఇదంతా ఒక బ్యూటిఫుల్ కలెక్షన్. ఇదంతా ట్రైబల్ ఆర్ట్ పీసెస్. ఇది విజయ చాముండేశ్వరి గారి టేస్ట్. బట్ మనం చూస్తే ఇక్కడ కప్స్, మగ్స్ అన్ని చూస్తే సెంటిమెంట్స్కి, మెమరీస్కి చాలా వాల్యూ ఇచ్చే బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. అండ్ ఇది విజయ చాముండేశ్వరి గారు బుజ్జిగా ఉన్నప్పుడు, చిన్నప్పుడు పిల్లలు అండ్ సార్ వీళ్ళ ఫ్యామిలీ ఫోటోగ్రాఫ్. అండ్ ఇక్కడ యాక్చువల్లీ సావిత్రి గారిది, విజయ చాముండేశ్వరి గారిది ఒక పెయింటింగ్ ఉండేదన్నమాట. ఆ పెయింటింగ్ తల ఫోటోగ్రాఫ్ మనం చూడబోతున్నాం. బట్ ఫస్ట్ ఏంటంటే దిస్ ఇస్ అ వెరీ ఈస్థెటికలీ డిజైన్డ్ బ్యూటిఫుల్ కోజీ ప్లేస్ అనమాట. అది ఇలా మనం అంటారు కదా, ఉన్న వాళ్ళందరూ పోయిన వాళ్ళ తీపి జ్ఞాపకాలు. The most wonderful pair of their times.
జమినీ గణేషన్ గారు సావిత్రి గారి వివాహ వేడుక అనుకుంటాను ఇది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఫోటోగ్రాఫ్. సచ్ అ లవ్లీ లవ్లీ ఫోటోగ్రాఫ్. అండ్ ఇలాంటి ఫోటోగ్రాఫ్స్ మనకు యాక్చువల్లీ చాలా ఉన్నాయి కానీ అవన్నీ ఇప్పుడు చూడం మనం. ఫోటోగ్రఫీస్తో కూడిన ఒక ఫోటో బయోగ్రఫీ తయారవుతుందన్నమాట. ప్రముఖ తెలుసు కదా ఫిల్మ్ హిస్టోరియన్ సంజయ్ కిషోర్ ఈ పుస్తకాన్ని హీస్ పుట్టింగ్ టుగెదర్ అనమాట. ఆ పుస్తకంలో మనం బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్స్ చెప్పే కథలని చూడబోతున్నాం. బట్ ప్రస్తుతానికి ఏంటంటే ఒక్కసారి దూరం నుంచి విజయ చాముండేశ్వరి గారు అక్కడ టీయో కాఫీ పెడుతున్నారు మన కోసం. మనం అక్కడి నుంచి హాయ్ చెప్తాం అంతే. ఇక్కడి నుంచి హాయ్ చెప్పి అక్కడ కూర్చుని మాట్లాడుకోబోతున్నాం. నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది కదా, అది విషయం. సో ఫ్లాట్ అంతా ఇల్లంతా చాలా అందంగా ఉంది చూసాం. బట్ ఆ అందమైన మహానటికి అందమైన డాటర్ విజయ చాముండేశ్వరి గారు ఎక్కడున్నారు, అలాగే గోవిందరావు గారు ఏం చేస్తున్నారు, వారి అల్లుడు, వీళ్ళిద్దరూ యాక్చువల్లీ అతిథులతో మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఇక్కడి నుంచి దూరం నుంచి హాయ్ చెప్పేద్దాం, అది విషయం. హాయ్ మ్యామ్, అది విషయం అనమాట. సో బోల్డ్ ఉన్నాయి విషయాలు మాట్లాడడానికి, కానీ ఇప్పుడు కాదు. ఆన్ అ సెపరేట్ వీడియో ఐ విల్ బీ టాకింగ్ టు విజయ చాముండేశ్వరి గారు. సావిత్రి గారి అంతరంగాన్ని ఇంకొక ప్రాబ్లీ 100వ ఆవిష్కరించే ప్రయత్నం. అంత లోతు అంత విశాలమైన అంతరంగం మనకు అందకపోవచ్చు, ఏదో కొద్దిపాటి ప్రయత్నం. ఓకే, ఫర్ ద టైమ్ బీయింగ్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.